ఎస్, మనం బ్రేకింగ్ వార్త. ములుగు కేంద్రంగా కూడా ఈ భూ ప్రకంపనలు సంభవించాయని మనకి తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 5.3. ఎస్, 3కి లోపు ఉంటే మాత్రం ఎలాంటి కంగారు అక్కర్లేదనుకున్నాం. కానీ 5.3గా ములుగు కేంద్రంగా భూకంపం సంభవించినట్టుగా అఫీషియల్ గా మనకు అందుతున్న సమాచారం ఇది. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి, ముఖ్యంగా ములుగు ప్రాంతంలో వాసులు ఏం చేయాలి? సో ప్రస్తుతం దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనల వార్తలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎక్కడ 2 సెకండ్స్ పాటు కంపించేది ఓకే, ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ ములుగు ప్రాంతంలో 5.3గా కూడా తీవ్రత నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు అధికారులు? నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే ఇది ములుగు జిల్లా కేంద్రంగా, అంటే ములుగు జిల్లాలో ఒక ప్రాంతం ఎపిసెంటర్ గా గుర్తించారు. ఎర్త్క్వేక్ తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.3, అంటే ఇది మోడరేట్ రేంజ్ గా మనం చెప్పుకోవచ్చు. 5.3 తీవ్రత కలిగిన ఈ భూకంపం సంభవించింది. భూమి నుంచి 40 కిలోమీటర్ల లోతున ఈ భూకంపానికి సంబంధించిన భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. సో ఆ కారణంగా ఎంటైర్ తెలంగాణ అంతా కూడా, కేవలం తెలంగాణ కాదు, ఛత్తీస్గఢ్, అటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల వరకు కూడా ఈ భూ ప్రకంపనాల తీవ్రత అన్నది గుర్తించారు. నాగపూర్ వరకు, అంటే ములుగుకి చుట్టూ ఎటు చూసుకున్న ఒక 200 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా దీని ప్రభావం అన్నది కనిపిస్తుంది. కానీ 20 సంవత్సరాల అంటే ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 20 years మహాత్మ, అంటే పరిస్థితుల్ని మనం ముందుగా అంచనా వేయడానికి కూడా బహుశా ఇది ఒక సూచికగా మనం భావించాలా? అంటే తెలంగాణలో ముఖ్యంగా సేఫ్ ప్లేస్ అని చెప్పుకుంటూ ఉంటాం, ఈ హైదరాబాద్ కావచ్చు, అండ్ ములుగు ప్రాంతంలో ఏకంగా భూకంప కేంద్రాన్ని కూడా వాళ్ళ పాయింట్ ను గుర్తించారని తెలుస్తోంది. 7:27 ఇది గుర్తించినట్టుగా 5.3 రిక్టర్ స్కేల్ పై నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ళు మాగ్నిట్యూడ్ ఈ హై లెవెల్లో, అంటే 5 అనేది మనం కన్సర్న్ చెయ్యాలా వద్దా? మాగ్నిట్యూడ్ 5 నుంచి పైకి ఉండేది మోడరేట్ గా చెప్పుకుంటా ఉంటాము. 6 దాటింది అంటే కనుక తీవ్రమైంది. అంటే 4 నుంచి 6 మధ్యలో మోడరేట్. ఆ మోడరేట్ లో కూడా 5.3, అంటే దగ్గర ఇంకా 6 కి దగ్గరగా ఉన్నారు. కాబట్టి దీని ఎఫెక్ట్ అన్నది అందరూ ఫీల్ అవ్వగలిగారు. ఇందాక మీరు చెప్పినట్లు తెలంగాణ ప్రాంతము, ఈ డక్కన్ పీఠభూమి అంతా కూడా భూకంప జోన్ల వారీగా వివరించి చూసుకుంటే గనక ఇది ఉన్నంతలో దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఇది సేఫెస్ట్ జోన్ గానే చెప్పుకోవచ్చు. జోన్ 4 కిందకి, అంటే ఆ జోన్ల ప్రకారం చూసుకుంటే తక్కువ ప్రభావం ఉంటుంది, భూకంపాల పరంగా తక్కువ ముప్పు ఉంటుంది అన్నది దీని అర్థం. కానీ ఇప్పుడు భూకంపం సంభవించింది గోదావరి వ్యాలీ, ఆ ములుగు జిల్లాలో గోదావరి నదికి సమీప ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. అంటే ఈ దక్కన్ పీఠభూమి కూడా అక్కడక్కడ ఫాల్ట్ జోన్స్ అన్నవి ఉన్నాయన్నది గతంలోనూ శాస్త్రవేత్తలు గుర్తించిందే. కాకపోతే ఇక్కడ రెగ్యులర్ గా భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువ. మనం చూసుకుంటే ఈ తీవ్రత కలిగిన భూకంపం 20 ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇంతకాలం పాటు రాలేదు. ఏమన్నా వచ్చినా స్వల్ప ప్రకంపనాలు, అవి మనిషి గుర్తించలేని స్థాయిలో ఏమైనా వచ్చి ఉండొచ్చు. కానీ ఈ తీవ్రత కలిగిన భూకంపం రావడం 20 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదటిసారి. అందుకనే ఆ ప్రభావం తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ములుగుకి సమీప ప్రాంతాల్లో, సమీప జిల్లాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 5.3 అది భూకంప కేంద్రానికి సమీపంలో దాన్ని ఫేస్ చేయడం అన్నది, దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే మనకు కనిపిస్తా ఉంటుంది. కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సింది. 5.3 కారణంగా డ్యామేజ్ జరిగే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఒకవేళ అది అప్పటికే శిథిలావస్థలో ఉన్న భవనాలు, లేకపోతే కచ్చా గృహాలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఎక్కడైనా అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే తప్ప పెద్దగా డ్యామేజ్ జరగడానికి ఆస్కారం లేదు. కానీ ప్రకంపనాల తీవ్రతను మాత్రం ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయగలిగే స్థాయిలో ఈ ప్రకంపనాలు అయితే ఉంటాయి. మహాత్మ, అంటే ఇప్పుడు సెస్మాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే కేంద్రం వాళ్ళు కావచ్చు, వీళ్ళు అంటే ఇప్పుడు ఈ పాయింట్ తీవ్రతతో కూడా భూమి కంపిస్తోంది అన్నప్పుడు నిర్మాణాల పరంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే సాధారణంగా జపాన్ లాంటి ఏరియాలో వాళ్ళకి కామన్ అయిపోయి ఉండొచ్చు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇలా కంపిస్తుంది, మనం గమనిస్తున్నాం, మనకి సెన్స్ తెలుస్తోంది అన్నప్పుడు ఈవెన్ ఇంతకుముందు శాస్త్రవేత్తలు కూడా మాట్లాడుతూ, ఈవెన్ ప్రొఫెసర్ చక్రవర్తి కూడా చెప్పారు, కాస్త జాగ్రత్తలు పాటించాలి కట్టడాల విషయంలో, నిర్మాణాల విషయంలో. మరీ డీప్ గా వెళ్ళిపోతున్నారు, ఏవైతే భూ పొరలు వాటి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయో ఆ సమయంలో ఇలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న లోకల్గా ఇప్పుడు మనకు అర్థం కావాలంటే ఈ భూ ప్రకంపనల్ని మనం రాబోయే రోజుల్లో ఎలా అర్థం చేసుకోవాలి మహాత్మా? ఆ ప్రాంతానికి తగ్గట్టుగా, అంటే అది భూకంపం
జోన్ లో ఏ జోన్ లో ఉంది ఏంటి అన్న దాని ప్రకారం బిల్డింగ్ కోడ్ అన్నది అమలు చేస్తూ ఉంటారు. ఆ బిల్డింగ్ కోడ్ ప్రకారంగా బిల్డింగ్స్ ని నిర్మాణాలు చేపడుతూ ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే కనుక నిబంధనలు వేటిని కూడా పాటించకుండా ఎక్కడికక్కడ ఏకంగా చెరువుల్లోనే ఆక్యుపై చేసి పెద్ద పెద్ద భవంతులే నిర్మాణాలు చేపడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ బిల్డింగ్ కోడ్ ని అమలు చేసి ఆ జోన్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఒకవేళ పూసా తప్పకుండా పాటిస్తే ఆ స్థాయి భూకంపాలను తట్టుకునేలాగా నిర్మాణాలు ఉంటాయి. ఇప్పటి వరకు అయితే ఈ స్థాయి భూకంపం తోటి పెద్దగా భవంతులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండదు. 7 దాటిందంటే గనక ఖచ్చితంగా ఆ భవంతుల మీద దాని ప్రభావం పడుతుంది. 7, 8, 9 ఆ స్థాయి వరకు భూకంపాలు వస్తే అంటే రిక్టర్ స్కేల్ మీద అంత తీవ్రత కలిగినవి వచ్చినాయి అంటే గనక అప్పుడు ఖచ్చితంగా ప్రమాదం అన్నది పెద్ద ఎత్తునే ఉంటుంది. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందులో ఈ దక్కన్ పీఠభూమి మీద ఆ స్థాయి భూకంపాలు గతంలో వచ్చిన చరిత్ర లేదు. గతంలో ఎప్పుడో లాతూర్ భూకంపం ఒకసారి వచ్చింది ఈ దక్కన్ పీఠభూమి మీద. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్ గా ఇప్పుడు ఈ ములుగు ప్రాంతంలో 5.3 తీవ్రత కలిగిన భూకంపం ఇప్పుడు వచ్చింది అని చెప్పవచ్చు. అంటే ఎంత స్ట్రాంగెస్ట్ ఏరియా భూకంపాల పరంగా ఎంత సేఫెస్ట్ ఏరియా అయినా కూడా అక్కడక్కడ ఈ ఫాల్ట్ జోన్స్ అనేవి ఉంటాయి. ఈ గోదావరి నది లోయ మహాత్మా బహుశా మనం గుర్తు ఉందో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ టర్కీ అతిపెద్ద భూకంపం సంభవించినప్పుడు ఈ ఎఫెక్ట్ భారత్ కి కూడా ఫ్యూచర్ లో రావచ్చని ఈవెన్ అప్పుడు సెస్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక చిన్న హెచ్చరిక సూచన లాంటివి కూడా జారీ చేశారు. అది ఇక్కడ వరకు కూడా రావచ్చు అని కూడా వారు చెప్పారు. అంటే భూ ప్రకంపనలకు సంబంధించి ఒకవేళ జోన్ 4లో ఉన్న నేల సారం గట్టిగానే ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ అయితే మాత్రం ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా భావించాలా? ఎగ్జాక్ట్లీ ఆ మాటకు వస్తే భూకంపాలు ఏర్పడటానికి కారణం భూమి మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ కదలికల కారణంగా ప్రధానంగా భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఆ క్రమంలో భారత భూభాగం మొత్తం కూడా అసలు ఆసియా, ఈ ఏషియా, యురేషియాగా మనం చెప్తాం. ఆ యురేషియా ఖండంతో సంబంధం లేకుండా ఎక్కడో దక్షిణ భాగాన ఉండేది. అది అలా పైకి జరుగుతూ వచ్చి యురేషియాకి ఢీ కొట్టడం, ఆ కారణంగానే హిమాలయాలు ఏర్పడ్డాయి. సో ఆ ఢీ కొట్టే ప్రక్రియ ఈ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ తోటి ఢీ కొట్టే ప్రక్రియ అన్నది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలోనే భూకంపాలు ఎక్కువగా హిమాలయ ప్రాంతాలు సంభవిస్తూ ఉంటాయి. హిమాలయాలు డేంజర్ జోన్ లో ఉన్నాయని చెప్తా ఉంటారు. నార్త్ ఇండియన్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్ లో అత్యధికంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటాయి. అంత మాత్రాన మిగతా ప్రాంతంలో రాకూడదు అని కాదు, కాకపోతే వీటితో పోల్చుకుంటే ముప్పు కొంచెం తక్కువ ఉంటుంది అనే దాని అర్థం.